హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. 16 రాత్రులు జానపద నవల 5వ భాగం విందాం. 8వ రాత్రి. మరునాడు రాజు దీనిదితో పగలల్లా చుట్టుపక్కల ఉన్న తోటల్లో కాలం గడిపి సాయంత్రం అయ్యేసరికి చంద్రకళాదేవి ఉద్యానవనం చేరుకునేసరికే రాజకుమారి శిలావేదిక మీద కూర్చొని ఉంది. ఆ రోజు ఆమె మరకత మాణిక్యపు రంగు చీర కట్టుకుని చంద్రకాంతమణుల రవిక తొడుక్కొని వాటికి తగిన నగలు కిరీటము ధరించి ఉంది. ఆ రోజు ఆమె హేమప్రభుని ప్రేమతో చూస్తూ పరవశం చేసింది. అతడు తన్ను తాను మరిచి తన శిలావేదిక పైన చతికిల పడ్డాడు. తర్వాత దీనిది ముందుకు వచ్చి ఆమె ఎదుట నిలిచి ఇలా చెప్పడాన్ని ప్రారంభించాడు. రాజపుత్రి, ఒక ఊళ్ళో ఒక ఇంట్లో భార్యాభర్తలు కాపురం చేస్తూ ఉండేవారు. భార్యకు భర్త అంటే ఇష్టం లేదు. ఆమె చిరునవ్వుతో అతనికి ఎన్నడూ కనబడే ఎరుగదు. ఒకనాడు ఆమె గుమ్మంలో నిలబడి ఉండగా దారంట పోతూ ఉంటే అందగాడైన రాజపురోహితుణ్ణి చూడటం తటస్థించింది. అతడు ఆమెను చూశాడు. ఇద్దరి చూపులు కలిసినాయి. ఒకరిపైన ఒకరికి గాఢమైన ప్రేమ కలిగింది. ఆమె భర్త చాలా ముక్కోపి, ముందు జాగ్రత్త కలవాడు కావటం చేత ఎంత ప్రయత్నించినా ఇద్దరూ మళ్ళీ కలుసుకోవటం వీలుపడలేదు. అందుకోసము రాజపురోహితుడు ఒక ఉపాయం పన్నాడు. అతడికి పరకాయ ప్రవేశ విద్య తెలుసు. అంటే ప్రాణం లేని ఏ బొందిలోనన్నా ప్రవేశించి దాన్ని బతికించగలడన్నమాట. తన శరీరంతో ఆమెను కలుసుకోవడం సాధ్యం అయ్యేటట్లు లేదని నిశ్చయించి ఎలాగన్నా ఆమె భర్త శరీరంలోకి ప్రవేశించి ఆమెను తన దానిగా చేసుకోవాలని అనుకున్నాడు. అందుకని ముందుగా పురోహితుడు ఆమె భర్తతో స్నేహం చేశాడు. తన అద్భుతమైన యోగ విద్యలు చూపించి అతడిని ముగ్ధుణ్ణి చేశాడు. వాళ్ళిద్దరికీ క్రమంగా స్నేహం వృద్ధి అయింది. ఒకనాడు పురోహితుడు అతనితో, నీకు చిత్రమైన పరకాయ ప్రవేశ విద్య నేర్పుతాను, నేర్చుకుంటివా నేస్తం అన్నాడు. సరే అన్నాడు అతను. ఇంకొక శరీరంలోకి దూరి ఆ తమాషా ఏంటో చూడాలనే ఉబలాటమే తప్ప పురోహితుడు వేసిన ఎత్తు ఆ మూర్ఖుడికి తెలియనే తెలియదు. ఒకనాటి రాత్రి ఆ పురోహితుడు ఆ మిత్రుణ్ణి పరకాయ ప్రవేశ విద్య నేర్పటానికి శ్మశాన భూమికి తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక మంత్రాలు తంత్రాలు జరిపి బొందిలో నుంచి పైకి వచ్చే మంత్రము, తిరిగి బొందిలో ప్రవేశించే మంత్రము మిత్రుడికి ఉపదేశించాడు. ఇద్దరూ వారి వారి దేహాల నుంచి బయటపడ్డారు. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న పురోహితుడు అతను బయటకు వచ్చిందే తడవుగా మిత్రుడు శరీరంలోకి ప్రవేశించి తన ప్రియురాలి కోసము గబగబా మిత్రుడి ఇంటికి దారితీశాడు. అక్కడ తన ప్రియుడు తన భర్తని ఏదో నెపం మీద ఆ రాత్రి తీసుకుని పోయాడు. రాత్రి ఇంటికి రావడానికి వీలు లేదని, భద్రంగా ఉండమని భర్త చెప్పి వెళ్ళిపోయాడు గనక ఆమె తన ప్రియుడి కోసం ఎదురు చూడక వెంటనే బయలుదేరి సరాసరి అతని ఇంటికే వెళ్ళింది. అనగా ఆమె ఇల్లు విడిచి పురోహితుని ఇంటికి వెళ్ళిందన్నమాట. ఇప్పుడు ఆమె భర్త శరీరంలో ప్రవేశించి ఉన్న పురోహితుడు ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. పురోహితుడి మిత్రుడు తన శరీరం విడిచిన తర్వాత అతడు దూరదామంటే ఏ బొంది కనపడలేదు. అందుచేత విధి లేక అతను తన పక్కనే ఉన్న పురోహితుడు శరీరంలోకి దూరక తప్పింది కాదు. బాధతోటి విచారంతోటి అతడు ఆ బొందీలోకి ప్రవేశించి ఇంటి ముఖం పట్టాడు. కానీ అతడు దూరిన శరీరము పురోహితుడిది కావటం చేత అలవాటు కొద్దీ వాని అడుగులు పురోహితుడి ఇంటికే దారితీశాయి. అతను అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ ఇంట్లో తన భార్య కనపడింది. అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. విపరీతమైన కోపం కూడా రాబోయింది. కానీ అతన్ని చూడగానే అతడు తన ప్రియుడైన పురోహితుడే అనే అభిప్రాయంలో ఆమె ప్రేమతో దగ్గరికి వచ్చి మామూలుగా చేపట్టుకుంది. ఆమె ఇదివరకెప్పుడూ ఇంతటి ప్రేమ ఆప్యాయత చూపి ఉండకపోవటం చేత ఇప్పుడు ఈ కొత్త అనుభవం వలన మైమరుపు కలగటం చేత ఆమె నిజభర్త తిట్టడం కోపించడం మానివేసి ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరూ మనసు తీరా సంసార సుఖం అనుభవించి ఆనందించారు. తెల్లవారే సమయమైంది. తన భర్త ఇంటికి వస్తాడేమో అనే ఆత్రంతోనూ భయంతోనూ ఆమె చరచరా ఇంటికి వెళ్ళిపోయింది. పురోహితుడి శరీరంతో తన ఇంట ఉన్న తన భర్త ఆమె వెళ్ళేసరికి ఇంకా నిద్ర నుంచి లేవలేదు. తెల్లవార్లు నిద్రలేక నిరాశతో తన ఇంటికి మరలి వచ్చిన పురోహితుడికి తన శరీరంతో తన పడక మీద పడుకుని ఉన్న మిత్రుడు కనపడ్డాడు.
పురోహితుడికి ఆశ్చర్యము కలిగింది, ఒళ్ళు మండింది. అతడు ఉగ్రుడై, నువ్వు నా ఇంటికి వచ్చి నా పడక మీద పడుకోవటంలో అర్థం ఏమిటి అన్నాడు. నువ్వు నా శరీరంలోకి దూరి చెప్పకుండా పారిపోవటంలో అర్థం ఏమిటి అని మిత్రుడు గట్టిగా అడిగాడు. అందుకు పురోహితుడు, నీ దేహంలో దూరబట్టే నానా యమయాతనలు పడ్డాను, ఇంకా పడుతున్నాను. అందుకు శిక్షగా నీ శరీరాన్ని కాల్చివేయటానికే నిశ్చయించుకున్నాను. ఇదిగో ఇప్పుడే ఆ పని చేస్తాను అన్నాడు. అలా అనేసరికి ఆ మిత్రుడు గడగడలాడిపోయి, బాబు, నా దేహం కాల్చివేయకు, నాకు మరే శరీరము కనపడక నీ దేహంలోకి దూరాను. నీ శరీరం నువ్వు తీసుకొని నా దేహం నాకు ఇచ్చివెయ్యి అని బ్రతిమలాడాడు. తర్వాత పురోహితుడు మళ్ళీ అతన్ని శ్మశాన భూమికి తీసుకుని వెళ్ళాడు. ఇద్దరూ శరీరాలు మార్చుకున్నారు. ఎప్పటిలాగా తన శరీరంలో తాను ప్రవేశించేసరికల్లా పురోహితుడికి, మిత్రుడికి అంతకు ముందు జరిగిందంతా జ్ఞాపకానికి వచ్చింది. పురోహితుడిని చూసి అతను మండిపడి, ఛీ తుచ్చుడా, నా భార్యని వశం చేసుకున్న మహాపాపివి, చూడు నిన్నేం చేస్తానో అని గద్దించాడు. అప్పుడు పురోహితుడు, నీ భార్యతో నాకేం సంబంధం, అధిక ప్రసంగాలు చేయకుండా పో అన్నాడు. కానీ అతను అంతటితో ఊరుకొనక పురోహితుడిని, భార్యను నేరస్తులుగా చేసి న్యాయస్థానానికి ఇచ్చి జరిగిందంతా చెప్పివేశాడు. పురోహితుడిని, తన భార్యని శిక్షించాలని న్యాయాధిపతులను కోరాడు. అప్పుడు పురోహితుడు అతని భార్యను నేను తాకనైనా లేదని చెప్పాడు. శరీరం పురోహితుడిదే అయినా శరీరం లోపల ఉన్నవాడు నా భర్త కాబట్టే నేను ప్రేమతో అతన్ని చేరాను అని మిత్రుడి భార్య అంది. న్యాయాధిపతులు ఏమి చెప్పడానికి తోచగా తికమక్కలు పడ్డారు. ఓ రాజకుమారి, ఈ విషయంలో న్యాయాలు ఎలా నిర్ణయించటం అని అడిగి దీనిది ఊరుకున్నాడు. చంద్రకళాదేవి వెంటనే ఇలా జవాబు చెప్పింది. పురోహితుడు మోసగాడే, అయినా అతని తంత్రం కొనసాగలేదు. అతని ప్రియురాలేమో తప్పు చేసిన మాట వాస్తవమే, కానీ ఆమె తన భర్త ఎదుటనే అతని అంగీకారంతోటే అతని అభీష్టం నెరవేర్చింది. ఆమె భర్త అస్థిర బుద్ధి కలవాడై ఆమె ప్రేమకు లొంగిపోయి ఆమెను మంచిదారికి తేకుండా పురోహితుడి రూపంలోనే దగ్గరకు చేర్చుకున్నాడు. అది అతని తప్పు. ఈ పరిస్థితుల్లో అవహేళన చేసి పంపడమే అతనికి పెద్ద శిక్ష. అదే చాలు. అందుచేత ఎవరికీ ఏ శిక్ష లేకుండా విడిచివేయటమే న్యాయం. ఇలా అంటూ ఆమె రాజు వైపు ఆప్యాయంగా చూస్తూ వెళ్ళలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజు మనస్సు ఆమెను వెంబడించింది. శరీరం మాత్రము దీనిదితో పాటు బస చేరుకుంది. బసకు వచ్చాక దీనిదిని చూస్తూ రాజు, మిత్రుడా, నువ్వేమో కథలు చెప్తున్నావే గాని ఆమె సౌందర్యాన్ని, అన్ని ఇంద్రియాల శక్తుల్ని చూపులలోనే కేంద్రీకరించి చూస్తూ ఉన్న నాకు ఆ కథలేవి వినపడటం లేదు. 8 రోజులు నిష్కారణంగా గడిచిపోయాయి. ఇంకా 8 రోజులే మిగిలి ఉన్నాయి. ఆమె నాకు లభించకపోతే నిన్ను క్షమించేది లేదు. రోజు రోజుకు ఆమెకు నాపై దయ ఎక్కువ అవుతున్నట్లు ఆమె హావభావాల వల్ల తెలుస్తూ ఉంది. అక్కడున్నంతసేపు ఒక రీతి మైకంలో ఉన్న నాకు ఆమెను చూడకుండా క్షణం గడపడం కష్టంగా ఉంది. రేపటిదాకా బతికి ఉంటానో లేదో అనే నా సందేహం అని పలికి ఆమె చిత్రాన్ని చూస్తూ వేదనతో ఆ రాత్రిని వెళ్ళబుచ్చాడు. 9వ రాత్రి. మరునాడు హేమప్రభుడు అతి కష్టం మీద మిత్రుడితో కూడా కాలం గడిపి సాయంత్రానికి రాజకుమారి ఉద్యానవనం చేరుకున్నాడు. వీరు వెళ్ళేసరికి ఆమె శిలావేదిక మీద కూర్చొని ఉంది. ఆనాడు ఆమె నారింజ రంగు చీర ధరించి వజ్రాల రవిక తొడుక్కొని వాటికి తగిన నగలు, కిరీటము ధరించి ఉంది. రాజును చూడగానే ఆమె ముఖంలో విచారఛాయలు తొణికిసలాడాయి. అతడు ఆమె సౌందర్యాన్ని చూపులతో ఆస్వాదిస్తూనే మౌనంగా శిలావేదిక మీద కూలబడ్డాడు. అప్పుడు దీనిది ఆమె ఎదుటికి వచ్చి నిలిచి ఇలా ప్రారంభించాడు. రాజకుమారి, ఒకానొకప్పుడు ఒక వర్తకుడు తన బిడారితో ఒక పెద్ద ఎడారిని దాటుతూ ఉన్నాడు. అతను ఎడారిలో పోతూ ఉండగా దూరంగా ఒకానొక పట్నపు గోడలు, ఆకాశపు రంగుతో ఉన్న పెద్ద సరస్సు అతని కంట కనబడ్డాయి. ఆ నగరాన్ని, ఆ సరస్సును చేరదామని అతనికి కుతూహలం కలిగింది. అతడు తన బిడారుని, ఒంటెల్ని తీసుకుని పట్నము, సరస్సు కనబడుతున్న వైపుకు నడిపించాడు. కొంతసేపటికి అవి ఉన్నట్టే ఉండి మాయమైపోయాయి. ఎండలో నెత్తిమాడటమే వర్తకుడికి దక్కింది. అప్పుడు అతనితో కూడా ఉన్నవాళ్ళు అది వట్టి భ్రమే అని, ఎండమావుల వలనే అలా కనబడుతున్నదని తెలియచెప్పారు.
కానీ అతడు ఈ మాటల్ని చెవిన పెట్టలేదు. అతడు తన బిడారుతో ఆ చోటనే బస చేసి మర్నాడు మళ్ళీ ఆ పట్నము సరస్సు కనపడిందాకా ఎదురుచూసి మళ్ళీ ప్రయాణం సాగించాడు. కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళీ మునుపటిలాగానే అవి మాయమైపోయాయి. తర్వాత వర్తకుడు తన ప్రయాణం నిలిపివేసి ఆ ఎడారిలోనే బస చేసి ప్రతినిత్యము ఆ పట్నాన్ని సరస్సును చేరటానికి ప్రయత్నిస్తూ అవి మాయమైపోగా విచారిస్తూ ఉండేవాడు. అవి మాయమైపోతూ ఉన్న కొద్దీ వాటిని చేరాలనే పట్టుదల కూడా వర్తకుడికి అధికమైపోయింది. క్రమంగా ఆ భ్రాంతిలో పడి అతను ప్రపంచాన్నే మర్చిపోయాడు. ఈలోగా అతని వ్యాపారపు సరుకంతా పాడైపోయింది. అతనికి పట్టిన పిచ్చి తెలిసి బంధువులు కొందరు వచ్చి, ఏమిటి నీ పిచ్చి పని? ఇదంతా ఎండమావుల ప్రభావమేనని నీకు తెలీదా? నువ్వు నీ కాలాన్నంతటినీ ఈ భ్రాంతిలో పాడు చేసుకోవటమే కాకుండా నీ ధనాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇకనైనా ఈ పిచ్చి చేష్టలు కట్టిపెట్టు అన్నారు. ఆ మాటలు విని వర్తకుడు, మీరు పొరబడుతున్నారు. కళ్ళారా చూస్తున్నది భ్రాంతి అని మీరెలాగంటారు? మీరందరూ నాకెలా కనబడుతున్నారో అలాగే ఆ నగరము సరస్సు నా కంటికి స్పష్టంగా కనబడుతున్నాయి అని వర్తకుడు బదులు చెప్పాడు. ఓయి బుద్ధిహీనుడా, నీకు కనబడుతున్నవి ఎండమావులు, ఇదంతా కేవలం భ్రాంతి అన్నారు మళ్ళీ వారు. కానీ తన కంటికి కనబడుతున్నది మాయ ఎలా అవుతుందని వర్తకుడు గట్టిగా వాదించాడు. ఎంత చెప్పినా లాభం లేకపోయేసరికి వారందరూ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వర్తకుడికి పట్టుదల ఎక్కువైంది. ప్రయాణంలో ఒంటెలు చచ్చిపోతున్నా కొత్త వాటిని కొంటూ ఆ ఎండమావులను వెంబడిస్తూనే ఉన్నాడు. ఇలాగా ఒంటెల కోసము అతని ధనమంతా ఖర్చయింది. మరికొద్ది కాలంలోనే తక్కిన ఒంటెలన్నీ చచ్చిపోయాయి. చివరికి అతడు కూడా ఆ ఎడారిలోనే ప్రాణం విడిచాడు. ఈ వృత్తాంతము దేశమంతటా వ్యాపించింది. దీన్ని విన్న జనులు, ఆ ఎడారిలో ఏమి మాయ ఉందో ఏమో, అక్కడ సూర్యుడు పాపం వర్తకుణ్ణి పిచ్చివాణ్ణి చేసివేశాడు అని అంటూ జాలి చెందసాగారు. ఆ పిచ్చివాడు తాను నాశనమైపోవటమే కాకుండా తన అవివేకం చేత మమ్మల్ని కూడా మాపివేసి తీరని కష్టాలు పెట్టాడు అని బంధువులన్నారు. ఇది విన్న ఒకానొక సన్యాసి తనలో తాను నవ్వుకొని, భ్రమను గురించి బయలుదేరే అత్యాశను సృష్టి యొక్క విషమయ ఘట్టమని చెప్పవచ్చును కదా. పెద్ద బాణ చట్టికుండను చూసి ఛీ అల్పమైన ఓ మట్టి స్వరూపమా అని నిందిస్తుంది అన్నాడు. రాజకుమారి ఆ సన్యాసి మాటలో అభిప్రాయం ఏమిటై ఉంటుందో అని పలికి దీనిది ఊరుకున్నాడు. రాజకుమారి ఇలా సమాధానం చెప్పింది. వర్తకుడు ఎండమావుల్ని నిజమని నమ్మి సర్వస్వము పోగొట్టుకుని నశించిన పిచ్చివాడని తలచినారు అతని బంధువులు. అయితే ఐశ్వర్యాలైన సంపదలు అవి శాశ్వతాలని భ్రాంతి పొందుతున్న తాము కూడా పిచ్చివారే అనే సంగతిని వారు తెలుసుకోలేకపోయారు. ఎండమావుల్ని అతడు వెంబడిస్తున్నట్లే వీరు కూడా అనునిత్యాలు వెంబడిస్తూ ఉన్నారు. ఈ విధంగా భ్రమలోనే పడ్డారన్నమాట. ప్రపంచం అనేది మాయ కాక మరేమిటి? లోకులు ఇలా భ్రాంతి పడుతున్నారు కాబట్టే వాళ్ళు చట్టి కుండల్ని వెక్కిరిస్తూ ఉన్న బాణకుండలు అంటూ పోల్చి చెప్పాడు యతీశ్వరుడు. ఇలా చెప్పి చంద్రకళాదేవి రాజు వైపు విచారంగా చూస్తూ లేచి వెళ్ళిపోయింది. రాజు మనసు ఆమెను వెంబడించగా శరీరం మాత్రము దీనిదితో బస చేరుకున్నది. బసకు వచ్చాక హేమప్రభుడు మిత్రుడితో, దీనిది ఈరోజు కూడా వ్యర్థంగా గడిచిపోయింది. ఇంకా 7 రోజులే మిగిలి ఉన్నాయి. రోజురోజుకు ఆమె వియోగాన్ని భరించటం కష్టతరమైపోతున్నది. చంద్రుడు క్షీణిస్తూ మబ్బుచాటుకు వెళ్ళిపోయినట్లు ఈ చిత్రం కూడా నన్ను క్షీణింపజేస్తున్నది అని అంటూ అతడు ఆమె చిత్రాన్ని చూస్తూనే ఆ రాత్రి వెళ్ళబుచ్చాడు. 10వ రాత్రి. మరునాడు రాజు దీనిదితో కలిసి పూలతోటల్లో తిరిగి పగలు గడిపి సాయంత్రం అయ్యేసరికి రాజకుమారి ఉండే ఉద్యానవనం చేరుకున్నాడు. దీనిది కూడానే ఉన్నాడు. ఇద్దరు వెళ్లేసరికే రాజకుమారి శిలావేదికపై అధిష్ఠించి ఉంది. ఆ రోజున ఆమె వెండిని మించిన తెల్లని చీర ధరించి గరుడ పచ్చలు కుట్టిన రవిక తొడుక్కొని వాటికి తగిన ఆభరణ కిరీటాలు ధరించి ఉంది. రాజును చూడగానే ఆమె హృదయం ఉప్పొంగిపోయింది. ఆమెను ఆప్యాయంతో చూస్తూ హేమప్రభుడు తన స్థానంలో కూలబడ్డాడు. ఆ తర్వాత దీనిది ముందుకు వచ్చి ఆమె ఎదుట నిలబడి ఇలా ప్రారంభించాడు. రాజకుమారి, పూర్వము ఒకానొక దేశంలో ఒక రాజు ఉండేవాడు. అతడి లోకంలో తనకు వింతగా తోచిన వస్తువులన్నింటినీ
ఎంత వెల అయినా సరే ఇచ్చి కొనుక్కొని తన భవనంలో ఆప్యాయంగా పెట్టుకునేవాడు. అందుచేత ప్రపంచంలో మూల మూలల నుంచి అపూర్వమైన వస్తువులు తెచ్చిన వర్తకులు ఎంతోమంది ఎప్పుడూ అతని భవనంలో నిండి ఉండేవారు. ఒకనాడు ఒక వర్తకుడు వచ్చి ఆ రాజుతో ఇలా అన్నాడు: ప్రభు, నేనొక వింత వస్తువుని ఏలిన వారి కోసం శ్రమపడి తెచ్చాను. 3 లోకాల్లోనూ దీనికి సరిపోల్చదగిన వస్తువు లేనేలేదు. దీన్ని సంపాదించడం నిజానికి చాలా అపాయకరం. అయినా ప్రభువుల ఉదారతను గురించి విని ప్రాణాల మీద ఆశ కూడా విడిచి అతి కష్టం మీద దీన్ని తెచ్చాను. ఇలా అంటూ ఆ వర్తకుడు ఒక చిన్న పెట్టెలో నుంచి ఒక గిన్నె బయటికి తీసి రాజు ఎదుట పెట్టాడు. అది ఏనుగు దంతంతో చేయబడి మంచు వలె తెల్లగా ఉంది. దాని అంచు మాత్రము అతి చక్కటి ఎర్ర రంగుగా ఉన్నది. తర్వాత ఆ గిన్నెను గురించి చరిత్రను ఆ వర్తకుడు ఇలా వెల్లడించాడు: ప్రభు, ఇది లంకాధిపతి అయిన రాక్షసరాజు కుమార్తె బింబోశ్రీ వాడుకునే పాత్ర. 3 లోకాల్లోనూ ఆమెను మించిన అందగత్తె లేదు. రకరకాల అందగత్తెల సౌందర్యాన్నంతటినీ పోగు చేసి ఒక చోట పెట్టి బ్రహ్మ బింబోశ్రీని సృష్టించినట్లు చెప్పుకుంటారు. ఆమె చక్కదనంలోకెల్లా ఎక్కువగా మెచ్చదగింది ఆమె పెదవుల ఎరుపుదనం. వాటి రంగు ముందు సింధూరం వంటి ఎర్రని పదార్థాలన్నీ వెలవెలబోతాయి. ఇంకా విశేషం ఏమిటంటే ఆమె తన పెదవులతో దేన్ని తాకినా ఆ వస్తువుకి ఆ ఎర్రరంగు అంటుకొని మరి ఎంత చెరిపినా చెరగనే చెరగదు. ఆమె ద్రాక్షారసం మొదలైన పానీయాలని ఈ పాత్రతోనే తాగుతూ ఉండటం చేత ఆమె పెదవులు తాకటం వలనే దీని అంచుకి అపురూపమైన ఈ చక్కటి ఎర్ర రంగు అంటుకొని ఉంది. నేను ఆమె నౌకరికి అపారంగా ధనమిచ్చి లోపు చేసుకుని సాహసం చేసి ప్రాణాలకు తెగించి దీన్ని చేజిక్కించుకొని వచ్చి ఏలిన వారికి బహుమానం ఇద్దామని తెచ్చాను. ఆ వర్తకుడు ఇలా చెప్పి ఊరుకున్నాడు. రాజు ఆ పాత్ర యొక్క చక్కదనానికి ముగ్ధుడైపోయాడు. ఆ వర్తకుడు నౌకరికి ఇచ్చి ఉన్న ధనానికి 10 రెట్లు ధనమిచ్చి పంపివేయవలసిందిగా ఆజ్ఞాపించి అతన్ని పంపించి వేశాడు. ఆ పాత్రని రాజు తన గదిలో భద్రపరుచుకున్నాడు. రాజుతో వర్తకుడు ఈ వృత్తాంతం చెబుతూ ఉండగా రాజకుమారుడు అక్కడ ఉండి సంగతులన్నీ విన్నాడు. అతనికి వర్తకుడు చెప్పిన రాక్షసరాజు కూతురు మీద మనసు కలిగింది. ఆమె సంగతినే తలుచుకుంటూ అతడు ఆ రాత్రి పడుకొని కొంతసేపటికల్లా నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. తాను గుర్రాన్ని ఎక్కి దౌడు తీసుకుంటూ సముద్రపు ఒడ్డుకు చేరుకున్నాడట. గభీమని గుర్రం దిగి ఒక పడవలో కూర్చొని తెరచాప ఎత్తి లంకకు ప్రయాణమయ్యాడట. ఆ పడవ మెల్లగా లంక చేరుకుందట. ఒడ్డుకు రాగానే రాకుమారుడు పడవలో నుంచి ఒక గెంతు గెంతి నేల మీద పడి పరిగెత్తుకొని పోయి లంకానగర వీధుల్లోకి ప్రవేశించాడట. కొంతసేపటికి అతనికి రాజకుమారి ఉండే దివ్య భవనం కనపడిందట. అక్కడికి అతడు వచ్చేసరికి సాయంత్రం అయింది. సూర్యుడు పడమటి వైపుకు ఆకాశానికి చివర, చంద్రుడు తూర్పు వైపు ఆకాశానికి చివర చేరుకొని అదొక వింతగా కనపడ్డారు. కొంచెం సేపటిలో చంద్రుడు తన తేజస్సుతో ఆ సౌధాన్ని ఎక్కువ శోభావంతంగా చేశాడు. రాజకుమారుడు ఆ సౌధం మీదకి చూసేసరికి వర్తకుడు వర్ణించి చెప్పిన ఆ లోకోత్తర సౌందర్యవతి బింబోష్ఠి అతని కంటపడింది. చంద్రుడి వెలుగు ఆమె మీద పడి ఒక కొత్త అందాన్ని కలిగించింది. కొంత పసుపచ్చగా చంద్రబింబంలాగే ఉన్న ఆమె ముఖంలో ఎర్రని 2 పెదవులు అగ్ని జ్వాలాంకురాల వలె ప్రకాశించి ఉన్నాయి. రాజకుమారుడు వాటి తేజస్సుకి అందానికి ముగ్ధుడైపోయి నుంచున్నపాటినే మూర్ఛపోయాడు. ఆ మూర్ఛలోనే అతడు ఆ పెదవులు 2 విరామం లేకుండా పెరిగి చివరికి పెద్ద కొండలెంతేసి కావటంతో అవి తర్వాత శిథిలమై లెక్కలేకుండా పెదవుల జంటలు తయారయ్యి ఆకాశమంతటా వ్యాపించడం చూశాడు. అందులో కొన్ని జతలు క్రిందకు వచ్చి అతనిని చేరగా రాజకుమారుడు వాటిని సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడట. ఇంతలోనే హఠాత్తుగా అతనికి బింబోష్ఠి అంతఃపురం కనబడింది. అతడు చెరచెరా లోపలికి పోయి అంతఃపురానికి చివరి భాగంలో ఉన్న రాక్షస రాజపుత్రికను చూసి ముగ్ధుడై ఆమె పాదాల వద్ద కూలబడ్డాడు. ఆమె పెదవులు రాజకుమారుణ్ణి సమీపించాయి. దగ్గరికి రాను రాను అవి మిక్కిలి భయంకరమైన దవడలుగా మారిపోయాయి. ఆ దవడల దగ్గరి పెదవులు ఆకుపచ్చ రంగుతో ఉన్నాయి. ఆ దవడలు రెండింటిలోనూ 2 వరుసల దంతాలు తెల్లగాను రంపపు పళ్ళలాగా వాడిగాను ఉన్నాయి.
వాటి లోపలి భాగంలో నల్లగా కనపడే ఒక గొయ్యి భయం గొలుపుతూ ఉంది. అవి పెద్దగా పెరుగుతూ రాజకుమారుడి మీద పడటానికి వచ్చేసరికి తుళ్ళిపడి అతడు గట్టిగా ఒక కేక వేశాడు. అంతలో తెలివి వచ్చేసింది. రాజకుమారి, ఆ రాకుమారుడు అలా కేక వేయటానికి కారణం ఏమై ఉంటుందో అని పలికి దీనిది ఊరుకున్నాడు. అందుకు చంద్రకళాదేవి, వేరే ఏముంది, ఆ దవడలు తన్ను నొక్కివేస్తాయనే పాపం భయపడ్డాడు అని చిరునవ్వుతో సమాధానం చెప్పి తన విశాల నేత్రాలతో రాజును విప్పారగా చూస్తూ వెళ్ళిపోయింది. రాజు మనస్సు ఆమె వెంట పరిగెత్తినా శరీరము మెల్లగా బస చేరుకున్నది. బసకు వచ్చాక రాజు దీనిదితో, మిత్రమా, ఆ వర్తకుడు చెప్పినది శుద్ధాబద్ధం. ఏమంటే నా ప్రియురాలి పెదవులతో సమానమైనవి ఎక్కడా ఉండవు. ఆమె పెదవుల మీద నవ్వు సాటిలేనిది కదా. నీ ప్రశ్నలకి ఆమె సునాయాసంగా అతి నేర్పుగా సమాధానమిస్తూ ఉంటే రోజురోజుకి నా ఆశ క్షీణించిపోతూ ఉన్నది. ఇంకా 6 రోజులే మిగిలి ఉన్నాయి. ఆమె నాకు దక్కదేమో అనే అనుమానంతో ఆమె సౌందర్యాన్ని గ్రోలుతూ ఉన్నా కూడా అమృతంలో విషబిందువు పడ్డట్లు అనిపిస్తున్నది. ఆమె చిత్రాన్ని ఎదట ఉంచుకున్నప్పటికీ ఇప్పుడది నన్ను వెక్కిరిస్తూ ఉన్నట్లు కనబడి మనసుకు కష్టాన్నే కలిగిస్తున్నది. తెల్లవారే వరకు ఎలా బతుకుతానో ఏమో అని వాపోతూ ఆ చిత్రం వైపు చూస్తూనే అతి కష్టంతో ఆ రాత్రి గడిపాడు. 16 రాత్రులు జానపద నవల 5వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.